హల్లెలూయా. మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ కూడా మా ప్రత్యేకమైన శుభాభివందనాలు. ఈ సమయమందు పరిశుద్ధ గ్రంథంలో నుండి కొన్ని మాటలు మనం ధ్యానం చేద్దాం. చూడండి, యెషయా గ్రంథం 59వ అధ్యాయం 16వ వచనం చదువుకుందాం. యెషయా గ్రంథం 59వ అధ్యాయం 16వ వచనం. సంరక్షకుడు లేకపోవుట ఆయన చూచెను, మధ్యవర్తి లేకుండాట చూచి ఆశ్చర్యపడును. కాబట్టి ఆయన బాహువు ఆయనకు సహాయము చేసెను. చూడండి, ఈ భాగమంతా మనం ధ్యానం చేస్తే 59వ కీర్తన, దేవుడు రక్షించువాడై ఉన్నాడు. దేవుడు మాత్రమే రక్షించువాడు. మనుషులనందరినీ రక్షించగల సమర్థుడు. చనిపోయిన వారిని సహితము లేపగల దేవుడు. అందుకే యెషయా గ్రంథం 59:1 చెప్తున్నాడు, రక్షింప నేరకయుండినట్లు యెహోవా హస్తము కొరచ కాలేదు, వెన నేరకయుండినట్లు ఆయన చెవులు మందము కాలేదు, మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డముగా వచ్చెను. రక్షించడానికి ఆయన హస్తము ఎప్పుడు కొరచగాదు. ఆయన హస్తము ఎప్పుడు ఇతరులను రక్షించడానికి చాపబడే ఉంటది. కానీ మన పాపముల వల్ల ఆ రక్షించే దేవాది దేవునికి అడ్డముగా కొన్ని అడ్డుగోడలు ఉన్నాయి. ఆ అడ్డుగోడలు ఏంటంటే పాపం అనే అడ్డుగోడలు. దేవుణ్ణి ఎరిగినటువంటి మనము పాపానికి దూరముగా ఉండాలి. ఆ పాపం అనే అడ్డుగోడలు పెకిలించుకోవాలి. దేవుని యొక్క హస్తానికి, ఆయన రక్షించే హస్తానికి దగ్గరగా ఉండాలి. దేవుని బిడ్డలారా, ఆయన ఎప్పుడు మనల్ని ప్రేమించే దేవుడే, ఎప్పుడు ఆయన రక్షించే దేవుడే. ఆయన రాజులకు రాజు, రక్షించే దేవుడు, ప్రేమామూర్తి, ప్రేమగల దేవుడు, ఆయన దయచూపు దేవుడు, ఆయన దయగల దేవుడు. దేవుని బిడ్డలారా, ఆ రక్షించే దేవాదేవుని సన్నిధిలో మనం ఉన్నాం. ఎవరు రక్షించకపోయినా, కుటుంబంలో తల్లిదండ్రులు రక్షించకపోయినా, మనకి భూమి మీద రక్షణ లేకపోయినా, పరలోక రాజ్యములో, ఆ యుగ యుగములు నివాసం చేసే రాజ్యములో, ఆకలి దప్పికలు లేని రాజ్యములో ఎప్పుడు మన రక్షణ ఆ దేవాదేవుడుగా మనకుండి మనకు రక్షణ కల్పించి రక్షించే దేవుడై ఉన్నాడు. ఆయన రక్షణకు పాత్రుడై ఉన్నాడు. అందుకే ఆ దేవాదేవుడు తన అమూల్యమైనటువంటి పరిశుద్ధమైనటువంటి రక్తమును ఆ సిలువలో ఆఖరి రక్తపు బొట్టు వరకు కూడా కార్చి మనల్ని పరిశుద్ధులుగా చేసి మనందరి పాపాలు కడిగాడు. ఆ పరిశుద్ధుడు, ఆ ప్రేమామూర్తి. అందుకే మన పాపాలు ఒప్పుకుందాం, మన పాపాలు ఆయన రక్తము ద్వారా కడుక్కుందాం, ఆయన ఆత్మశక్తి చేత నింపబడదాం, ఆయన కృపకు పాత్రులుగా ఉందాం, రక్షణలో ఎల్లప్పుడూ ముందుకు సాగుదాం. ఆ దేవాదేవుని అనుసరించి ఆయన సన్నిధిలో స్థిరపడి బలపడదాం. ఆయన కృప మనకు తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్. ప్రార్థన. మహోన్నతుడా, మీకు స్తోత్రం. నీ కృప చేత ప్రతి ఒక్కరిని దర్శించండి, నీ కృప చేత ప్రతి ఒక్కరిని బలపరచండి. నువ్వు రక్షించే దేవుడు నాయన, రక్షణకు కర్తవు తండ్రి. నీ ద్వారాగా మాత్రమే మాకు రక్షణ కలుగును, నీ ద్వారాగా మాత్రమే మాకు క్షేమం కలుగును. అయినా నువ్వు ప్రేమాస్వరూపుడు, ఆత్మస్వరూపుడు, ప్రేమించే దేవుడు, పరిశుద్ధాత్ముడు. మమ్మల్ని దర్శించి, మమ్మల్ని బలపరిచి, నీ కృపతో ప్రతి ఒక్కరిని కప్పి నీ కార్యాలు జరిగించి, సహాయం చేసి దీవించి, ఆశీర్వదించి వర్ధలు చేయండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని కృప ఇప్పుడును ఎల్లప్పుడూ యుగ యుగములకు ప్రతి ఒక్కరికి సదాతోడి నడిపించును గాక. ఆమేన్. ఆ రక్షణకర్త అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువాన్ని అనుసరిద్దాం. ఆయన ద్వారాగా మాత్రమే మనకు రక్షణ కలుగును. ఆ రక్షణలో ముందుకు సాగుదాం. ఆయన కృప మన తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్. ఈ వాక్యము చేత మీరు ఆదరించబడ్డారని మేము విశ్వసిస్తున్నాము. కావున ఈ వాక్య పరిచర్య మరింత ముందుకు కొనసాగడానికి ఈ సందేశాన్ని మీ బంధువులకు, స్నేహితులకు, కుటుంబ సభ్యులకు షేర్ చేయండి. మీ ప్రార్థన అవసరతల కొరకు సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ 6303592508. మరిన్ని వర్తమానాల కొరకు ట్రూ లివింగ్ గాడ్ మినిస్ట్రీ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.